వెట్లాండ్స్ తెలుగులో చిత్తడి నేలలు ఎప్పుడు కూడా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యూపీఎస్సీకి అయితే వెట్లాండ్స్ అంటే చాలా ఫేవరెట్ అన్నమాట. వెట్లాండ్స్ ఈ మధ్య బాగా న్యూస్లోకి ఉన్నాయి. మేజర్ రీజన్ ఏంటి? మనందరికి తెలుసు, ఇంటర్నేషనల్గా వెట్లాండ్స్ సంబంధించి ఒక కన్వెన్షన్ ఉంది. రామ్సార్ కన్వెన్షన్ 1971లో చేశారనమాట ఈ కన్వెన్షన్ని. అయితే ఇండియాలో ఇంతకుముందు వరకు 49 వెట్లాండ్స్ ఉండేవి రామ్సార్ కన్వెన్షన్లో స్పెషల్ ప్రొటెక్షన్ కింద. ఇప్పుడు 5 వెట్లాండ్స్ యాడ్ అయ్యాయి, మొత్తం 54 వెట్లాండ్స్ అయ్యాయన్నమాట. సౌత్ ఏషియాలో మొత్తం లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ రామ్సార్ గుర్తించినవి భారతదేశంలోనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన 5 వెట్లాండ్స్, 3 వెట్లాండ్స్ తమిళనాడు, 1 వెట్లాండ్ మధ్యప్రదేశ్, 1 వెట్లాండ్ మిజోరాం నుంచి ఉన్నాయి. తమిళనాడులో కరికిలి బర్డ్ శాంచురీ ఒకటి, తర్వాత పల్లికరనాయి మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్ ఒకటి, పిచ్చవరం మ్యాంగ్రూవ్స్ ఒకటి, ఈ 3 తమిళనాడు నుంచి. సాక్యాసాగర్ మధ్యప్రదేశ్ నుంచి, పాలా వెట్లాండ్స్ మిజోరాం నుంచి. మొత్తం ఈ 5 కూడా కొత్తగా రామ్సార్ సైట్లోకి జాయిన్ అయ్యాయి అన్నమాట. మనందరికీ తెలుసు, రామ్సార్ కన్వెన్షన్ కింద ఇంకొక రికార్డ్ కూడా ఉంటుంది, మాంట్రెక్స్ రికార్డ్ అని. దీని మీద ఆల్రెడీ క్వశ్చన్ కూడా వచ్చేసింది యూపీఎస్సీలో. ఈ మాంట్రెక్స్ రికార్డ్ అంటే ఏదైతే వెట్లాండ్స్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ వల్ల కానీ, లేదా ఇండస్ట్రియల్ యాక్టివిటీ, మనుషులు చేసే ఇండస్ట్రీస్ యాక్టివిటీస్ వీటి వల్ల పాడైపోతుంటే దానికి స్పెషల్ ప్రొటెక్షన్ కోసం మాంట్రెక్స్లో పెడతారు. ఇంతకుముందు ఒరిస్సాలో ఉన్న చిల్కా లేక్ మాంట్రెక్స్ రికార్డులో పెట్టి తీసేశారు. ప్రస్తుతానికి 2 వెట్లాండ్స్ మాంట్రెక్ రికార్డులో ఉన్నాయి ఇండియాలో. ఒకటి మనం చూస్తే లోక్తక్, అది రెండోది కలిడియో. ఈ 2 కూడా ఇప్పుడు మాంట్రెక్స్ రికార్డులో ఉన్నాయి. కలిడియో నేషనల్ పార్క్ రాజస్థాన్, లోక్తక్ మణిపూర్ మీకు తెలుసు. తర్వాత ప్రపంచంలో కల్లా పెద్ద వెట్లాండ్ ఎక్కడుందో తెలుసా? ప్యాంథనాల్ వెట్లాండ్. ఇది దాదాపు 3 కంట్రీస్లో స్ప్రెడ్ అయిందనమాట. బొలీవియా, బ్రెజిల్, పెరాగ్వే. సో రామ్సార్ కన్వెన్షన్లో ఒక వెట్లాండ్ చేర్చడానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. దాదాపు 9 గైడ్లైన్స్ ఉంటాయి. ఏ గైడ్లైన్స్ ఫుల్ఫిల్ చేసినా 1, 2, 3 దాన్ని రామ్సార్ కన్వెన్షన్లో తీసుకోవడానికి ఇష్టపడతారనమాట. భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ఎక్కువ వెట్లాండ్స్ ఉన్నాయి. 10 వెట్లాండ్స్ ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. అండ్ వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్ అనేది ఇండియాలో కల్లా లార్జెస్ట్ వెట్లాండ్ అని చెప్పొచ్చు. దీంతో పాటు కొన్నిటిని వెట్లాండ్స్గా రామ్సార్ కన్వెన్షన్ అసలు గుర్తించదు. ఉదాహరణకి రివర్ ఛానల్స్ కానీ, ప్యాడీ ఫీల్డ్స్ కానీ, మ్యాన్ మేడ్ వాటర్ బాడీస్, ఆర్టిఫిషియల్ లేక్స్ కానీ, లేదా స్పెషల్ డ్రింకింగ్ వాటర్ కోసం క్రియేట్ చేసిన వాటర్ బాడీస్ కానీ, ఇట్లాంటి వాటిని వెట్లాండ్స్గా గుర్తించరు అనమాట. అయితే వెట్లాండ్స్ వల్ల యూజెస్ ఏంటి? వెట్లాండ్స్ ఎందుకు అవసరం? వెట్లాండ్స్కి ఎదురవుతున్న ఛాలెంజెస్ ఏంటి? ఈ రెగ్యులర్గా చాలామంది డిస్కషన్లోకి వచ్చే క్వశ్చన్స్ అనమాట. ఇండియాలో చూస్తే 4.63% ఆఫ్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా వెట్లాండ్స్ ఉన్నాయని అంటుంటారు. ఇదంతా ఇస్రో వాళ్ళ నేషనల్ వెట్లాండ్ ఇన్వెంటరీ ప్రకారం. బేసిక్ క్వశ్చన్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, నేషనల్ వెట్లాండ్ ఇన్వెంటరీ ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇస్రో వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. నేషనల్ వెట్లాండ్ ఇన్వెంటరీ అండ్ అసెస్మెంట్ కంపైల్డ్ బై ఇస్రో ఎస్టిమేట్స్ ఇండియాస్ వెట్లాండ్ స్పాన్స్ అరౌండ్ 1,52,600 స్క్వేర్ కిలోమీటర్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో రామ్సార్ సైట్లో ఉన్న వెట్లాండ్స్ దాదాపు 11,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. 18 స్టేట్స్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి భారతదేశంలో. సో వెట్లాండ్స్ సంబంధించి నేషనల్ ఇన్వెంటరీ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ఇస్రో. సో ఇస్రో ఏం చేస్తుందంటే, వెట్లాండ్స్ ఎకలాజికల్గా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి ఇన్వెంటరీ ఒకటి ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ బిట్ కూడా అవుతుంది. సో వెట్లాండ్స్ వల్ల యూజెస్ ఏంటి? ముందుగా ఆహార భద్రత పెరుగుద్ది, వాటర్ కన్జర్వేషన్ బెటర్గా ఉంటుంది, బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి చాలా హెల్ప్ఫుల్. వెట్లాండ్లో చాలా ఎనిమల్ స్పీషీస్ కానీ, ప్లాంట్ స్పీషీస్ కానీ, డైవర్స్ స్పీషీస్ ఉంటాయి. తర్వాత ఎకోసిస్టమ్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయగలదు. ఇవన్నీ కూడా వెట్లాండ్ వల్ల లాభాలు. చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఆ ఏరియాలో ఉంటాయి. అయితే వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేసేటప్పుడు చాలా ఛాలెంజెస్ కూడా వస్తున్నాయి. ఒకటి, ర్యాపిడ్ అర్బనైజేషన్. చాలా పట్టణాలు పెరిగిపోవడం వల్ల, హౌస్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల వెట్లాండ్స్ తగ్గిపోతున్నాయి. అండ్ అగ్రికల్చర్, బాగా వ్యవసాయం పెరిగిపోవడం వల్ల కూడా వెట్లాండ్స్ అనేవి తగ్గిపోతున్నాయి అనమాట. తర్వాత పొల్యూషన్, చాలా పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోవటం, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా వెట్లాండ్స్లో పెరిగిపోతున్నాయి. ఓవరాల్గా ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ అనేది వెట్లాండ్స్ మీద చాలా పడుతుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెట్లాండ్ రూల్స్ 2017 చేసింది. వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి స్పెషల్ రూల్స్ చేసింది. బట్ స్టిల్ చాలా రాష్ట్రాలు భారతదేశంలో వెట్లాండ్స్ని అనాథరైజ్డ్గా పర్మిషన్స్ ఇచ్చి పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ కూడా వెట్లాండ్స్లో కడుతున్నారు. అలా అయిపోయింది ప్రపంచం. సో వెట్లాండ్స్, దాని కన్జర్వేషన్, దాని ప్రొటెక్షన్, ఇవన్నీ మనకి యూపీఎస్సీకి
ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్.